పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగలపూడి అనిత వ్యవహారంలో తప్పు ఎవరిదని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు? మిస్ అవ్వకుండా కంపల్సరీ కామెంట్ చేయండి. వంగలపూడి అనితది తప్పు, పవన్ కళ్యాణ్ది తప్పు, ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. రీసెంట్గా భీమవరం డిఎస్పీ జయసూర్య మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టుగా వ్యాఖ్యలు వచ్చాయి. అంటే ఈ పేకాట కానీ జూదము వీటిని విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు అంటూ ఆరోపణలు ఆయన చేస్తూ జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడారు. నివేదిక ఇవ్వాలని కూడా డీజీపీని ఆదేశించినట్టుగా ఎస్పీ వార్తలు వస్తున్నాయి. హోంమంత్రి అనిత మీద కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. అయితే గతంలో పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ మీద వ్యాఖ్యలు కూడా చేశారు. మీకు చేత కాకపోతే చెప్పండి, నేను వేరే శాఖ మంత్రిని కరెక్టే, కానీ నేను రంగంలో దిగాల్సి రావచ్చు, మీకు చేత కాకపోతే చెప్పండి అంటూ గతంలో కూడా వ్యాఖ్యానించారు. సో తన డిప్యూటీ సీఎం వేరే ప్రాంతంలో మంత్రిగా ఉన్నారు, హోమ్ మినిస్టర్ తన పరిధిలో లేదు కాబట్టి ఒకవేళ నేను తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందని ఆయన చెప్పారు. సో హోంమంత్రి పరిధిలో ఉన్న డిఎస్పీ మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడం అనే దాన్ని ఏం సంకేతంగా చూస్తాం మనం? అంటే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అంటే ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక రాజకీయ పార్టీకి నాయకులు. సో తన దృష్టికి ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరితో ఆయన మాట్లాడాలి? ఒక చిన్న స్థాయి పవన్ కళ్యాణ్తో పోలిస్తే చిన్న స్థాయి పోలీస్ అధికారి డిఎస్పీ, ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఆయనకి లేదు. బేసిక్గా హోంమంత్రితోనే మాట్లాడచ్చు డైరెక్ట్గా, డీజీపీతో కూడా మాట్లాడాల్సిన అవసరం డైరెక్ట్ హోంమంత్రితోనే మాట్లాడచ్చు. హోంమంత్రికి దాన్ని రికమెండ్ చేసి సంగతి చూడండి అని చెప్పొచ్చు. కానీ మరి హోంమంత్రికి చెప్పకుండా నేరుగా ఆయనే పోలీస్ అధికారితో మాట్లాడడం అనేది ఇక్కడ బిగ్గెస్ట్ థింగ్. సో దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. హోమ్ మినిస్టర్తో చెప్పినా ఆమె వినట్లేదా? చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ పని కాదని ఫీల్ అవుతున్నారా? ఎందుకు ఈ రెండు ప్రశ్నలు వస్తున్నాయంటే గతంలో కూడా ఇంతకు ముందే ఆయన చెప్పారు కదా పిఠాపురంలో, మనం ఎందుకు అనుకున్నట్టు, మీకు చేత కాకపోతే చెప్పండి, హోమ్ మినిస్ట్రీని కూడా నేనే డీల్ చేస్తాను అని ఆయన వ్యాఖ్యానించిన మాటలు ఉన్నాయి. సో నిజానికి ఆయన తీసుకోవడం ఉండదు, ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందే ప్రోటోకాల్. అంటే ఎవరికి ఏ శాఖ ఇవ్వాలన్నా చీఫ్ మినిస్టర్ యొక్క నెంబర్, ఆయన డెసిషన్ ఉంటుంది. కూటమి వెనక ఉన్న రాజకీయ ప్రాధాన్యత ఇచ్చా పవన్ కళ్యాణ్ అని ఉండాలి, తాను తీసుకోగలను అని ఉండాలి. కానీ సో టెక్నికల్గా అయితే అంటే ఆయన కోరుకుంటే చంద్రబాబు కాదంటారు నమ్మకంతో ఆయన ఉండొచ్చు. తన క్యాబినెట్లోనే ఉన్నటువంటి ఒక మంత్రి పని విధానం మీద పవన్ కళ్యాణ్ బహిరంగంగా వ్యాఖ్యలు చేసినటువంటి కంటెక్స్ట్లో దీన్ని చూసినప్పుడు మరింతగా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఒక దిగువ స్థాయి పోలీస్ అధికారితో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? దాంతోపాటు ఇంకొక కంటెక్స్ కూడా ఉంది దీంట్లో. ఎమ్మెల్యేల యొక్క పనితీరు, ఎమ్మెల్యేలు అవినీతి పరులు అయ్యారు, అక్రమాలు చేస్తున్నారు, మంత్రులు అక్రమార్కులకి అండగా నిలుస్తున్నారు, ఇలాంటి రకరకాల కథనాలు వస్తున్నాయి. ఆంధ్రజ్యోతి లాంటి దాంట్లో కూడా వస్తున్నాయి. టీడీపీ అనుకూల మీడియాలో కూడా అక్రమార్కులకి నారాయణ అండ, మంత్రులు పనిచేయట్లేదు, ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఎమ్మెల్యేలు పనిచేయట్లేదు, ఎమ్మెల్యేలు వసూలు రాజాలు అయ్యారు అనేటువంటివి కూడా మీకు ఆంధ్రజ్యోతి లాంటి పాజిటివ్గా ఉండేటువంటి టీడీపీ పాజిటివ్గా ఉండే వాటిలో కూడా వస్తున్నాయి. సో కంప్లీట్గా అంటే వ్యతిరేకమైన టీవీ ఛానల్ సాక్షిలో కూడా కాదు, తమకి సపోర్ట్గా ఉండేటువంటి భజన చేసేటువంటి ఛానల్లో కూడా వస్తున్నాయి. అలాంటి ఏబిఎన్ దాంట్లో కూడా రావడం అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే కూటమి నేతలు కూడా బహిరంగానే చెప్తున్నారు, ఇవన్నీ కూడా పేర్లు కూడా మెన్షన్ చేసుకుంటూ. సో మంత్రులు, ఎమ్మెల్యేలు కింద నుంచి పైదాకా అవినీతిలో కూరుకుపోయారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. కలెక్టర్లు పనిచేయట్లేదు అనేటువంటి, కాలే బయట పెట్టట్లేదు కలెక్టర్లు అనేటువంటి మాటలు. అంటే ముఖ్యమంత్రి మినహా ఏదో ఉప ముఖ్యమంత్రి లోకేష్, వీళ్ళు ముగ్గురు మినహా ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో బయటికి రావట్లేదు, పని చేయట్లేదు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏదో వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ కాదు ఇది, టీడీపీకి అనుకూలంగా ఉండే ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు చేస్తున్నటువంటి విమర్శలు. అంటే వీళ్ళు సంపాదకాలు రాసేటప్పుడు, ఇలాంటివి రాసేటప్పుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. సో తస్మడు వీళ్ళైతే కాదు, వాళ్ళు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులైతే కాదు. సో అలాంటి వాళ్ళు కాదు కదా వాళ్ళు చేసేది కూడా. దాంతోపాటు మీకు కూటమి నేతలు కూడా బహిరంగ టీవీ ఛానల్లో చెప్తున్నటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కలిపి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అసలు పవన్ కళ్యాణ్కి అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ ఉండట్లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తుంది. పొలిటికల్ పొజిషనే తప్ప కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కాదు డిప్యూటీ సీఎం అనేది. ఎక్కడ రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనేటువంటి పదమే లేదు. అంటే సంకీర్ణ రాజకీయాలు వచ్చిన తర్వాత ఏదో అంతకుముందు రాజకీయ పార్టీలు పోటీలను దృష్టిలో పెట్టుకుని సంకీర్ణాలు కాకపోయినా కూడా ఉప ముఖ్యమంత్రులు ఇస్తూ ఉంటారు కొంతమంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, తెలంగాణలో సంకీర్ణ ప్రభుత్వం కాదు అయినా కూడా ఇచ్చారు. అంటే ఉప ముఖ్యమంత్రి అనేటువంటి పదాన్ని నీలం సంజీవ్ రెడ్డి ప్రాంతంలో కూడా పోల్చారు. అంటే హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం 1956 టైంలో మెర్జ్ అయిన తర్వాత అప్పుడున్నటువంటి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి అయితే ఇంకో ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి ఉండాలన్నట్టుగా. సో సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మంత్రి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ ప్రాంతం చెందినటువంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఆ కంటెస్ట్లో ఆయన చెప్పింది ఏంటంటే అది 6th ఫింగర్తో సమానం అంటూ కూడా ఆయన మాట్లాడారు అప్పట్లో.
సో పవన్ కళ్యాణ్ పరిస్థితి అట్లా ఉందా, సిక్స్త్ ఫింగర్ లాగా ఉందా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చెప్పొచ్చు, ముఖ్యమంత్రికి చెప్పొచ్చు, హోంమంత్రికి చెప్పొచ్చు, డీజీపీతో చెప్పినట్టు కూడా మొత్తం పని అయ్యేలా చూసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ స్థాయిలో సంబంధిత పోలీసు అధికారికి హెచ్చరించాల్సినటువంటి అవసరమే లేదు కదా. చీఫ్ సెక్రటరీ కూడా చెప్పొచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్కి చెప్పొచ్చు. వీళ్ళెవరికి చెప్పిన పని కావట్లేదా అనేది కూడా ప్రశ్న. అంటే పవన్ కళ్యాణ్కే అవ్వట్లేదా, ఇంకెవరికి అవ్వట్లేదా? క్షేత్రస్థాయిలో అలా ఉన్నారా పోలీసులు? కరప్షన్ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం మిత్రులే చెప్తున్నారు, క్షేత్రస్థాయిలో చాలా భయంకరంగా ఉంది అవినీతి అని చెప్తున్నారు. సో ప్రభుత్వానికి వీళ్ళకి తేడా లేకుండా పోతుందని తెలుగుదేశం మిత్రులే చెప్తున్నారు, ఉదాహరణతో సహా. ఎంఆర్ఓ వాస్తు పోతే పరిస్థితి ఎట్లా ఉందని విశ్లేషణలు వస్తున్నాయి ఆంధ్రాలో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో. సో ఇట్లాంటి అంటే సొంత ఆస్తి అమ్ముకోవాలన్నా చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. అంటే ఎమ్మెల్యేలని కలిసి రండి అని చిత్తూరు జిల్లాలోనే, సీఎం జిల్లాలోనే చెప్తున్నారంటే అంటే పవన్ కళ్యాణ్ అడ్రస్ చేయాల్సింది ఏంటంటే పొలిటికల్ కరప్షన్ని మొదట ఆయన అడ్రస్ చేయాలి. రాజకీయ నాయకత్వం ఎమ్మెల్యేలు అడ్డగోలుగా వసూలు రాజాలు అయితే అంటే తెలుగుదేశం వాళ్ళు అంటే ఇంటాక్సికేటెడ్గా దాన్ని ఎట్లా వాడుతున్నారు, అధికారం అనేటువంటి నిషాలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు. జనసేన నాయకుల్లాగా మాట్లాడాలంటే మట్టి, భూమి, మద్యం ఇవన్నిట్లో కూడా వాటాలు ఉన్నాయి. ప్రజలందరూ మాట్లాడుకునేటువంటి అంశం ఇదే. క్షేత్రస్థాయికి పోతే ప్రజలు బహిరంగంగా ఎవరికి వాళ్ళు ఎవరికి ఇవ్వాలి వాటాలు అనేది మాట్లాడుకుంటున్నారు కూడా. సో మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టాము, అందువల్ల మాకు సీట్ ఇస్తాడా అనేటువంటి డిస్కషన్ మీద నడుస్తున్నాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓవరాల్గా ఎవరు అధికారంలో ఉన్నా సరే ఓవరాల్గా నడుస్తుంది ఇదే. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇంత లెవెల్లో ఆయన బయటికి జనాలకి ఈ విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారనేది మెచ్చుకుంటూనే అయితే ఆయన చేతకంతరంగా కింద వస్తుంది. ఆయన ముఖ్యమంత్రిని కన్విన్స్ చేసుకుని ఇలాంటి ఇష్యూస్ని కూడా సాల్వ్ చేసుకోలేకపోతే ఉప ముఖ్యమంత్రి లెవెల్లో పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తులు ఎట్లయితే మీరు నేనా ఎంత మన ఇద్దరి పరిస్థితి ఎంత అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది.